మరోవైపు మా కరెస్పాండెంట్ శివారెడ్డి సిద్ధంగా ఉన్నారు. అనంతపురం వెళ్దాం, అక్కడ పరిస్థితిని ఆయన వివరిస్తారు. శివారెడ్డి చెప్పండి. సో ఈరోజు ఇక్కడ జర్నలిస్టులపై జరిగిన దాడిని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? చాలామంది స్పందిస్తూ ఉన్నారు. సో ఈ రకంగా మీడియా గొంతు నొక్కే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అక్కడ ఖచ్చితంగా ఒక హత్యాయత్నమే జరిగిందా అన్నట్టుగా 50 మంది ఒకేసారి మూకుమ్మడి దాడి చేశారన్నట్టుగా తెలుస్తోంది. సో ఏం చెప్తారు? ఎవరితో ఉన్నారు మీరు? ఏంటి అక్కడ స్పందన? ఖచ్చితంగా ఎందుకంటే నిజాలు నిర్భయంగా చెప్పే జర్నలిస్టుల పైన దాడులు పెరిగాయనే చెప్పాలి. తాజాగా కడపలో జరిగిన రిపోర్టర్ శ్రీనివాస్, అదేవిధంగా కెమెరామెన్ రాము, అలాగే మరో రిపోర్టర్ రాజారెడ్డిలపైన దాడిని ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు ముక్తకంఠంతో ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మన ముందు కొంతమంది ప్రజాస్వామికవాదులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. ముందుగా జడ్పీ చైర్మన్ గారు ఎట్లా చూస్తారు ఈ దాడిని? ఎందుకంటే కవరేజ్కి వెళ్ళిన సాగునీటి సంఘం ఎన్నికల కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టుల పైన దాడిని ఏ విధంగా చూస్తారు? టీడీపీ నేతల దుచ్చరిని ఏ విధంగా ఖండించబోతున్నారు? ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రతి విషయాన్ని కూడా నిర్భయంగా తెలియజేసే మీడియా మిత్రులపైన, అది ముఖ్యంగా కూడా సాక్షి మీడియా విలేకరులపైన దాడి చేయడాన్ని మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే కడపలో సాగునీటి ఎలక్షన్లో జరిగే విషయంలో కవరేజ్కి వెళితే దాడి చేయడం అనేది బాధాకరము. అంటే ప్రజలకు తెలియకూడదనే మీరు చేసే తప్పప్పులు ప్రజలకు తెలియకుండా మీడియా విలేకరులపైన దాడులు చేస్తూ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలతో కాలయాపన చేస్తూ ఉన్నందుకు ఇవన్నిటిని కూడా తెలియజేస్తున్నారనే ఉద్దేశంతోనే మీరు దాడులు చేస్తూ ఉన్నారు. అలాగే పోలీసు వాళ్ళు కూడా దాడి చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలి, మీడియా మిత్రులకి క్షమాపణలు చెప్పాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. చెప్పండి, ప్రధానంగా ఎందుకోసం మీడియాని టార్గెట్ చేస్తున్నారంటారు? చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గడిచిన 6 మాసాలుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోంది. అందులో భాగంగా ఈరోజు పులివెందుల నియోజకవర్గం వేముల మండల కేంద్రంలో జరుగుతున్న సాగునీటి సంఘ ఎన్నికల్లో వాళ్ళు దౌర్జన్యంగా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించుకునే ప్రయత్నం చేస్తా అంటే వాటిని సాక్షి టీవీ ఛానల్ ఎక్కడ బాహ్య ప్రపంచానికి బహిర్గతం చేస్తుందని చెప్పి భయాందోళనతో సాక్షి సిబ్బంది పైన ఈరోజు తెలుగుదేశం అరాచక మూకలు ఈరోజు దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ ఘటనని ఖండించడంతో పాటు ఎవరైతే సాక్షి సిబ్బంది ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు కానీ, రాము, రాజారెడ్డి పైన దాడి చేసిన వారిపైన క్రిమినల్ కేసులు పెట్టి వారిపైన కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల పైన దాడులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరుగుతున్నాయి. ఎందుకోసం దాడులు చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? ఈరోజు ఇటు ప్రభుత్వానికి లేదా ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎత్తి చూపే దాంట్లో సాక్షి అనే ఒక ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులకు సాక్ష్యంగా మిగులుతుందేమని భయపడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాడులు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా ఒక నియంతలా, ఒక హిట్లర్లా నువ్వు పాలన చేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా మీ తగిన బుద్ధి చెప్తారు ప్రజలు, ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళందరూ కూడా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఎవరిపైన అయితే సాక్షి రేపొద్దున భవిష్యత్తులో సాక్ష్యంగా నిలుస్తుందని ఈరోజు నువ్వు భయపడి కేవలం నీ నియంత పోకడలతోనే నువ్వు ఈ అరాచకాలు చేస్తూ ఉన్నావు. గతంలో కూడా చూసాం, సాక్షి టీవీని ఎక్కడా రాష్ట్ర వ్యాప్తంగా రానియకూడదని చెప్పేసి సాక్షి టీవీని కట్ చేసినటువంటి ప్రయత్నాన్ని చేశాం. ఒక్కసారి మీరు సాక్షిగా నిలబడుతుండే సాక్షి గొంతు నొక్కచ్చేమో అని ప్రజల మనస్సాక్షిని మాత్రం నొక్కలేరు చంద్రబాబు, నువ్వు చరిత్రహీనుడుగా మిగిలిపోతావని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. భావప్రజ్ఞా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛను ఎందుకు హరిస్తోందంటారు ఈ ప్రభుత్వం? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీజం, గుండాయిజం రాజ్యమేలుతూ ఒక పాత్రికేయులైన వ్యక్తి ఎవరైనా కానీ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వరదిగా ఉంటూ ప్రజా సమస్యలను మంచి చెడు రెండును చూపించే ప్రయత్నం చేస్తుంది. అటువంటి పత్రికా విలేకరులపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి తీరని లోటు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలపైన దౌర్జన్యం, సాధారణ వ్యక్తులపై దౌర్జన్యం, పత్రికలపై దౌర్జన్యం, ఈ విధంగా దౌర్జన్యం చేసుకుంటూ ఒక గుండాయిజం చెలాయిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే దిగిపోయిన సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పత్రికా విలేకరులు అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ మంచి చెడుని చూపించే వ్యక్తులు. అటువంటి వ్యక్తులపై దౌర్జన్యం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వాళ్ళపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు జర్నలిస్టులపై దాడులు ఏ విధంగా చూస్తారమ్మా మీరు? ఈరోజు రాష్ట్రంలో సభ్య సమాజమే తలదించుకునే విధంగా వీరు టీడీపీ పరిపాలన ఉంది. వారు చేస్తున్న లోపాలని ఈరోజు సాక్షి టీవీ మరి వాళ్ళు ప్రజలకు తెలియజేస్తుంటే వీటన్నిటినీ కూడా వారు జీర్ణించుకోలేక మరి దాడి చేయడం అనేది చాలా బాధాకరం. జర్నలిస్టులు అనే వాళ్ళు అర్ధరాత్రి కూడా వాళ్ళు ప్రాణాలకు తెగించి ఏ సమస్యనైనా కూడా ప్రజల కోసం పోరాడిన అటువంటి వాళ్ళను సమస్యలు తెలియజేస్తేనే కదండి ప్రజలకు ఏం జరుగుతుందని అనేది తెలుస్తుంది. సాక్షిని అడ్డుకోవడం నీ తరం కాదు చంద్రబాబు నాయుడు గారు.
టీడీపీ వాళ్ళు మీకు చేతనైతే ప్రజలకు తాగునీటి సమస్య ప్రతి ఒక్క సమస్యను తీర్చండి. ఏ రోజైనా ఆ రోజు ఏ ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారంటే మీ లోపాలను ఎత్తి చూపుతున్నారని తెలియజేస్తున్నారు. మీకు ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే మీకు చేతనైతే ప్రజలకు ప్రతి సంక్షేమాన్ని ప్రతి ఒక్క సమస్యని తీర్చే విధంగా చేయండి. అంతేగాని ఈరోజు సాక్షి పైన దాడి చేస్తున్నారు. చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తెలియజేస్తున్నాను. ఎక్కడే కానీ రాష్ట్రంలో ఏ ఒక్క మీడియా పైన కూడా దాడి చేయడానికి భయపడే విధంగా శిక్షించాలని మేము ఈరోజు అనంతపురం జిల్లాలో ప్రజా సంఘాల తరపున మేము కోరుకోవడం జరుగుతుంది. రిపోర్టులపై దాడి ఏ విధంగా చూస్తారు మీరు? కడపలో రిపోర్టర్లను దాడి చేయడం చాలా అవానమయ్యే సంఘటన. దాంతోపాటు ప్రతిపక్ష గొంతే లేకోకుండా చేయాలని చెప్పి సోషల్ మీడియా కార్యకర్తలని ఎక్కడికక్కడ చిన్న చితకా కేసులు పెట్టి వేధించడము దేశంలోనే వాక్ స్వాతంత్రానికి ఇది ఒక పెద్ద విఘాతంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా సోషల్ మీడియా గ్రామ స్థాయిలో మాట్లాడుతున్నా కూడా, లేదంటే ముఖ్యమంత్రికి సమస్యలు విన్నవించుకున్నా కూడా సోషల్ మీడియా కార్యకర్తల మీద ప్రశ్నించడమే తప్పని ప్రభుత్వం భావిస్తోందంటారా? ఖచ్చితంగా ప్రశ్నించడమే తప్పుగా వీళ్ళు భావిస్తున్నారు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో కరువు మండలంగా ప్రకటించామంటే దాని గురించి మాట్లాడరు. కానీ ఈ సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం యొక్క అవినీతి గురించి, లేదంటే వాళ్ళు చేసే అసమర్థ పాలన గురించి మాట్లాడుతూ ఉంటే కేసులు పెడతా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మీరు చెప్పండి, ఎందుకోసం దాడి చేస్తున్నారు? ఎందుకంటే ప్రశ్నించినా లేకుంటే హామీలు ఇవ్వలేదని ఒక ప్రశ్న అనేది ప్రభుత్వానికి ఇచ్చినా, లేకుంటే రిపోర్టర్లు కవరేజ్కి వెళ్ళినా దాడులు చేస్తున్న పరిస్థితి ఏ విధంగా చూస్తారు? టీడీపీ అంటేనే టాపిక్ డైవర్షన్ పార్టీ అనమాట. ఇప్పుడు చూసుకుంటేనే ఎవరు ప్రశ్నిస్తే సోషల్ మీడియా కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టడం, వాళ్ళని ఒక భయాందోళనకు గురి చేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. అదే విషయాన్ని ఈరోజు మీడియా వాళ్ళు ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో వాళ్ళు ప్రజల మధ్యకు వెళ్తుంటే వాళ్ళను కూడా భయపెట్టాలని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. కానీ మీడియా వాళ్ళు కానీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడే కానీ మీకు భయపడే పరిస్థితి లేదు. ఇదే మీడియా వారే మీకు తగిన బుద్ధి చెప్తారు. మీరు చేసే తప్పులన్నీ కూడా ఈ మీడియా వాళ్ళే మిమ్మల్ని బయట పెడతారని చెప్పేసి ఈరోజు మేము అనంతపురం తరఫున తెలియజేస్తున్నాం. మొత్తం మీద ప్రజాస్వామికవాదులు పూర్తి స్థాయిలో ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది హరి. ఎందుకంటే ప్రశ్నిస్తున్న వారిని, అదేవిధంగా నిజాలు నిర్భయంగా ప్రజలకు చూపిస్తున్న వారిపైన టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లేకుంటే ఆ పార్టీ ప్రతినిధులు కావచ్చు, దాడులకు పాల్పడడాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. కడప దాడికి సంబంధించి దాడికి పాల్పడిన వారందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఇక్కడున్న ప్రజలు, ప్రజాస్వామికవాదులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది హరి. ఓకే శివారెడ్డి.